Hi students, welcome to Financial Accounting last class. My dear students, in this class today we are going to discuss about the pattern of question paper for sem and examination and also about important questions and problems which we have already discussed in the classes in a chapter wise manner. And also I have given a record of important questions. అవన్నీ కూడాను మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాము. జస్ట్ సింపుల్గా అంతే. చిన్న చిన్న షార్ట్ కట్స్ మీరు ఎట్లా అటెంప్ట్ చేస్తే బాగుంటుందనే విషయాలు కూడా మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. సో దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ క్లాస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. నా ఉద్దేశం ఏంటంటే ఆల్ ద స్టూడెంట్స్ మస్ట్ అండ్ షుడ్ పాస్ దిస్ ఎగ్జామ్. అండ్ యూ నో దట్ హౌ మచ్ టైమ్ యూ హ్యావ్ స్పెంట్ ఇన్ దిస్ సెమిస్టర్. ఈ గత 3 నెలల్లో గ్యాప్ వచ్చిందంటే రూమ్ నెంబర్ 36 లేదా 39కి వెళ్ళడం, మీతో ఎంగేజ్ కావడం క్లాసెస్లో, అట్లా ఆల్మోస్ట్ పర్ డే వచ్చి 2 to 2.5 hours మీకోసం కేటాయించాను. దాని యొక్క ఎఫర్ట్ మీ రిజల్ట్ ద్వారా నాకు చూపించాల్సి ఉంటుంది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కాబట్టి రికార్డు క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు బాగా చూసుకోవాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు నోట్స్ అంతా అంటే కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి రికార్డులో ఏ క్వశ్చన్స్ అయితే ఉన్నాయో ఈ రోజు నుంచి మండే మార్నింగ్ వరకు మీరు రికార్డులో క్వశ్చన్స్ సెలెక్టివ్గా థియరీ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం, చదువుకోవడం, వీలైతే ఒకసారి రాయడం, తర్వాత ప్రాబ్లమ్స్ అన్ని ప్రాక్టీస్ చేయడం. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ హావ్ టు డూ. సో అది వన్ బై వన్ మనము డిస్కస్ చేసుకుంటూ పోతున్నాం. కైండ్లీ బేర్ విత్ మీ. నౌ సో ఇవన్నీ మనం మీకు ఇచ్చాను. జస్ట్ ఐ విల్ షేర్. ఒక నిమిషం. ఐ వుడ్ లైక్ టు, మీరు వీడియో ఆన్ చేసుకోవద్దండి దయచేసి. ఒకటి అన్నటేట్ కూడా చేసేయలేదు మీకు అవకాశం ఇప్పుడు. ఓకే, దట్ ఇస్ అది ఇంపార్టెంట్, రైట్? సో కమింగ్ టు క్లాస్. సో సెక్షన్ ఏ తర్వాత సెక్షన్ బి. టూ సెక్షన్స్ ఉంటాయి. ఇక్కడ 4 marks క్వశ్చన్స్, ఇక్కడ 8 marks క్వశ్చన్స్. టోటల్ 8 క్వశ్చన్స్ ఇస్తారు. ఇక్కడ కూడా 8 క్వశ్చన్స్ ఇస్తారు. ఓకేనా? సో మీరు చేయాల్సింది ఏమి అంటే 8 క్వశ్చన్స్లో 5 క్వశ్చన్స్. సో సెక్షన్ ఏకి సంబంధించి 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఓకే. సో ఈ 5 క్వశ్చన్స్ ఏం చేయాలి? మీరు ఆన్సర్ చేయాలి. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 marks. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మీకు 3 నుంచి 3 to 4 క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ వచ్చేకి అవకాశం ఉంటుంది. ఓకేనా? 4 to 5 క్వశ్చన్స్ థియరీ వచ్చేకి అవకాశం ఉంటుంది. 3 to 4 క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్, 4 to 5 క్వశ్చన్స్. ఎగ్జాక్ట్గా చెప్పలేము అది ఎట్లా ఇస్తారో అనేది. సో అది అన్నమాట. ఇక సెక్షన్ బికి వచ్చేటప్పటికల్లా ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. సెక్షన్ బికి వచ్చేటప్పటికల్లా 8 marks క్వశ్చన్స్. 8 marks క్వశ్చన్స్. ఇక్కడ అగైన్ యూ హ్యావ్ టు ఆన్సర్ 5 క్వశ్చన్స్. 8 marks సెక్షన్ బిలో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా?
సో ఇందులో ఎట్లా ఉంటాయంటే మీకు చెప్పలేం 2 to 3 క్వశ్చన్స్ థియరీ రావచ్చు. ఓకేనా, 2 to 3 క్వశ్చన్స్. అలాగే 5 to 6 క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ రావచ్చు. 5 to 6 క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఇక్కడ పాయింట్ ఏమంటే మీరు అటెంప్ట్ చేయాల్సింది ఎన్ని అంటే ఈచ్ సెక్షన్ 5 క్వశ్చన్స్, సెక్షన్ ఏలో 5 క్వశ్చన్స్ అంటే 5 క్వశ్చన్స్ ఇంటూ 4 ఒక్కొక్క దానికి వచ్చి మార్కులు అనమాట. ఇస్ ఈక్వల్ టు 20 మార్క్స్. ఇది రైట్. తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికల్లా 8 మార్క్స్ క్వశ్చన్స్, 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. 5 ఇంటూ ఇది మార్క్స్, 5 into 8 is equal to 40 marks. సో టోటల్గా మీరు 20 plus 40 is equal to maximum మార్క్స్ 60 మార్క్స్ అనమాట. maximum మార్క్స్ 60 మార్క్స్. ఇట్లా ఉంటుంది. అంటే మీరు చేయాల్సిన పని ఏమంటే ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని ఏంటి, థియరీ క్వశ్చన్ చదవాలి, తర్వాత ప్రాబ్లమ్స్ చేయాలి. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ టైప్ ఆఫ్ అకౌంట్స్, ఇక్కడ ఈ పేపర్కి వస్తే కేటగరైజ్ బిలో ఇంటూ పర్సనల్ ఆర్ రియల్ ఆర్ నామినల్ అకౌంట్స్. మీరు ఏం చేస్తారు, ప్లాంట్ అండ్ మెషినరీ ఏం రాస్తారు, మీరు ఆలోచించుకొని ఉంటారు ఇప్పటికి ఆల్రెడీ. ఏమంటారు మీరు, రియల్ అకౌంట్ అని రాస్తారు. జస్ట్ అది అట్లా రాయాలి. ఒకవేళ ఇట్లా క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, ప్లాంట్ అండ్ మెషినరీ ఈజ్ ఈక్వల్ టు రియల్ అకౌంట్స్ అని. ఓకే, రైట్ జర్నల్ ఎంట్రీస్, పోస్ట్ దెమ్ ఇంటూ లెడ్జర్, ప్రిపేర్ ట్రయల్ బ్యాలెన్స్. మీకు ఎగ్జామ్లో ఇట్లా ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే టైం చాలా ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి. బట్ జర్నల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది ఇక్కడ నేను చెప్పడం జరిగింది. అంటే ఎంట్రీస్ రాస్తాము, లెడ్జర్లోకి వేస్తాము, బ్యాలెన్స్ చేస్తాము, తర్వాత బ్యాలెన్సెస్ను ట్రయల్ బ్యాలెన్స్ తీసుకెళ్తామని. మీకు అడిగితే ఎంట్రీసే అడగవచ్చు, బట్ బీ రెడీ విత్ ఎంట్రీస్. ఎంట్రీస్ మీకు మంచి అవగాహన ఉండేలా చూసుకోండి, ఎంట్రీస్ అట్లా. సో నెక్స్ట్ కమింగ్ టు ఏమిది, లెడ్జర్ అకౌంట్ అనమాట. అంటే ఒక ఇండివిజువల్ అకౌంట్ ఒకటి ఇచ్చి, ఎగ్జాంపుల్ కృష్ణతోనే డీల్ చేస్తున్నారు అన్నీ కూడా, కొనడం కానీ అమ్మడం కానీ ఇదంతా కూడా. టోటల్గా అతను మనకు బాకీనా లేకపోతే మనం అతనికి బాకీనా, క్రెడిటారా డెటారా అనేది కనుక్కోవడానికి సంబంధించిన ఒక లెడ్జర్ అకౌంట్ అంటాం. దీన్నే లెడ్జర్ అకౌంట్ అంటాము. సింగిల్ అకౌంట్ చేయాల్సి ఉంటుంది. అన్ని చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే ఎంట్రీస్ రాసి లెడ్జర్లన్నీ వేసి ఇట్లా చేస్తుంటారు. కాదు, బాగా చదువుకోవాలి. ప్రిపేర్ పర్సనల్ అకౌంట్ ఆఫ్ కృష్ణ అని అన్నారు అంటే ఒకటే క్వశ్చన్ అట్లా ఒకవేళ అట్లా వస్తే అది చేయాల్సి ఉంటుంది. ఇక సబ్సిడరీ బుక్స్ సంబంధించి, సబ్సిడరీ బుక్స్ మీకు పర్చేజ్ బుక్, పర్చేజ్ రిటర్న్స్ బుక్, సేల్స్ బుక్, సేల్స్ రిటర్న్స్ బుక్, ఈ 4ంటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఇస్తే మీరు అది ఆ ఫార్మాట్ జస్ట్ జర్నల్ ఎంట్రీ లానే ఉంటుంది. ఆ ఫార్మాట్లో క్రెడిట్ పర్చేజెస్ మాత్రమే వేస్తారు పర్చేజ్ బుక్లో, క్రెడిట్ పర్చేజ్ రిటర్న్స్ మాత్రమే పర్చేజ్ రిటర్న్స్ బుక్లో, క్రెడిట్ సేల్స్ మాత్రమే సేల్స్ బుక్లో, తర్వాత క్రెడిట్ సేల్స్ రిటర్న్స్ మాత్రమే సేల్స్ రిటర్న్స్ బుక్లో ఎంటర్ చేస్తారు. క్యాష్ ట్రాన్సాక్షన్స్ పొరపాటున కూడాను పర్చేజ్ బుక్లో కానీ, పర్చేజ్ రిటర్న్స్ బుక్లో కానీ, సేల్స్ బుక్లో కానీ, సేల్స్ రిటర్న్స్ బుక్లో వేయరు. అది రైట్. ఇక తర్వాత చూడండి, సెకండ్ మిడ్ ఎగ్జామ్కి సంబంధించి డిఫైన్ అకౌంటింగ్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మై డియర్ స్టూడెంట్స్. సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్ ఏంటి అనేది, ఆబ్జెక్టివ్స్ వస్తే ఎందుకు అకౌంటింగ్ తయారు చేస్తాము అనే దానికి సంబంధించిన పాయింట్స్ మీకు 3 or 4 ఉన్నాయి. ఆ థియరీ సబ్ హెడింగ్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత డిఫరెన్సెస్ బిట్వీన్ బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్. బుక్ కీపింగ్కి అకౌంటింగ్కి తేడా ఏంటి, దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. పర్సనల్ అకౌంట్ దాని యొక్క రూల్స్ రాయాలి. రూల్స్ అడిగినప్పుడు రూల్స్ రాసి ఎగ్జాంపుల్స్ కూడా, నువ్వు పర్సనల్ అకౌంట్కి రమేష్ అకౌంట్, రిలయన్స్ అకౌంట్ అని, రియల్ అకౌంట్ అంటే ఆ రూల్ రాసి డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్ అని రాసి కొన్ని ఎగ్జాంపుల్స్, 1 or 2 ఎగ్జాంపుల్స్. నామినల్ అకౌంట్కు రూల్స్ రాసి దానికి ఎగ్జాంపుల్స్. అంటే ఇవి మీరు ఆల్రెడీ వైవాలో కూడా అడిగాను వీటిని. సో ఒకవేళ క్వశ్చన్స్ అడిగితే అట్లా. నెక్స్ట్ అకౌంటింగ్ సైకిల్, అన్ని గన్ షాట్ క్వశ్చన్సే ఉన్నాయి ఇక్కడ. జర్నల్
లెడ్జర్ ఇవి ప్రాబ్లమ్స్ చేయడానికి మీకు ఇవి ఏమని చెప్పాను, జర్నల్ లెడ్జర్. జర్నల్ అంటే ఎగ్జాంపుల్ ఎంట్రీస్ రాయాలనుకోండి, మీకు జర్నల్ ఎలా ఉంటుంది అనేది తెలియకపోతే ఎట్లా ఎంట్రీస్ రాయడానికి జర్నల్కు. కాబట్టి ఇక్కడ డేట్ కోసము, ఇటు వరకు పర్టికులర్స్ కోసము, ఇది ఎల్ఎఫ్ కోసము, ఇక్కడ డెబిట్, ఇక్కడ క్రెడిట్, ఇది ఎల్ఎఫ్, ఇక్కడ పర్టికులర్స్, ఇక్కడ డేట్. ఇది జర్నల్ ఫార్మాట్. అదే మీరు అకౌంట్కి వచ్చేటప్పటికల్లా అకౌంట్ వేయాలి అంటే స్కేల్ ఖచ్చితంగా ఉండాలి, క్యాల్కులేటర్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి, మస్ట్ అండ్ షుడ్గా. ఓకే, ఈ జస్ట్ ఈ ఫార్మాట్స్ మనం డేట్ కోసం, పర్టికులర్స్ కోసం, తర్వాత డెబిట్ కోసం, మరియు డేట్ కోసం, పర్టికులర్స్ కోసం. ఇక్కడ మీరు జేఎఫ్ కూడా రాసుకోవచ్చు, జనరల్గా ఏమి రాయము. డేటు, పర్టికులర్స్, రూపీస్, డేటు, పర్టికులర్స్, రూపీస్, ఇక్కడ క్రెడిట్, ఇక్కడ డెబిట్. ఖచ్చితంగా డెబిట్ లెడ్జర్ అకౌంట్కి ఎగ్జాంపుల్ మళ్ళీ అకౌంట్ అనుకోండి, మళ్ళీ అకౌంట్, ఇవి ఖచ్చితంగా ఉండేటట్టుగా చూసుకోవాలా. డెబిట్, క్రెడిట్ లెడ్జర్ అకౌంట్కి అయితే. తర్వాత డేటు, పర్టికులర్స్ పూర్తిగా రాయాలి. నేను ఇక్కడ రాసినట్టుగా రాయొద్దు, ఎందుకంటే ఆడియో 40 minutes ఉంటుంది కాబట్టి వీడియో ఇది నేను జస్ట్ స్పీడ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో లెడ్జర్ అకౌంట్ అన్నప్పుడు ఈ ఫార్మాలిటీస్ అని ఉండేటట్టుగా చూసుకోవాలా అది. ఓకే, సో ఇంకా సింగిల్ కాలం క్యాష్ బుక్, 3 కాలం క్యాష్ బుక్, ఇవి ప్రాక్టీస్ చేసుకుంటే మంచిది. మీరు ఒకటికి 2 లేదా 3 ఫ్రెండ్స్ కలిసి మీరు డిస్కస్ చేసుకుంటే ఏం భయపడాల్సిన అవసరం లేదు ఎగ్జామ్కి సంబంధించి. జస్ట్ మీరు ఈ రికార్డ్ క్వశ్చన్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేసుకుంటే చాలు. తర్వాత పెట్టి క్యాష్ బుక్ చూడండి, పెట్టి క్యాష్ బుక్ ఆ ఫార్మాట్ డిఫరెంట్గా ఉంటుంది, అది ఒకటి. ఇంకా తర్వాత ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్లో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీకు ఇక్కడ మీకు చెప్పాల్సిన అంశం ఏంటంటే ట్రయల్ బ్యాలెన్స్ సంబంధించి, ఓకేనా, ఈ వైపు అన్నీ కూడాను అసెట్స్ వస్తాయి. ఇది ట్రయల్ బ్యాలెన్స్ అనుకున్నప్పుడు వాల్యూస్ రాస్తారు మీరు. ఇక్కడ పర్టికులర్స్, డెబిట్ బ్యాలెన్సెస్, ఇక్కడ పర్టికులర్స్, క్రెడిట్ బ్యాలెన్సెస్ అని రాసి ట్రయల్ బ్యాలెన్స్ ఫార్మాట్ అన్నమాట. ఇది మర్చిపోకూడదు, ఫార్మాట్స్ రాసుకొని ఇక్కడ అసెట్స్, ఎక్స్పెన్సెస్, లాసెస్ రాస్తారు. ఇక్కడ లయబిలిటీస్ అవి ఏంటి అనేది మీరు ఆల్రెడీ చాలాసార్లు ప్రాక్టీస్ చేశారు. ఇక్కడ ఆపోజిట్ అనమాట, అసెట్స్ కి ఆపోజిట్ లయబిలిటీస్, ఎక్స్పెన్సెస్ కి ఆపోజిట్ గెయిన్స్, లాసెస్ కి ఆపోజిట్ గెయిన్స్, ఎక్స్పెన్సెస్ కి ఆపోజిట్ ఇన్కమ్. తర్వాత ఇక్కడైతే డెటార్స్ లాంటి పర్సనల్ అకౌంట్స్ వస్తాయి, బిల్స్ రిసీవబుల్ వస్తాయి. ఈ వైపు అయితే క్రెడిటార్స్ వస్తారు, తర్వాత బిల్స్ పేయబుల్ లాంటివి వస్తాయి. ఈ రకంగా ట్రయల్ బ్యాలెన్స్లో మీరు ట్రయల్ బ్యాలెన్స్ కూడాను ప్రాబ్లం ఒకవేళ వచ్చిందంటే ఇది ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఈ టైప్ జస్ట్ 1-2 ప్రాబ్లం ప్రాక్టీస్ చేసినా మీకు ఇది హెల్ప్ అవుతుంది. ఇక ఇది చూడండి, మీకు మోస్ట్లీ ఇట్లాంటి థియరీ క్వశ్చన్, అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్ అనేటివి మీకు జనరల్గా ఎస్ఏ టైప్కి వచ్చేకి అవకాశం ఉంటుంది. ఎస్ఏ టైప్కు వచ్చేకి అవకాశం ఉంటుంది. కాబట్టి డియర్ స్టూడెంట్స్, బిజినెస్ ఇవి చాలా ఇంపార్టెంట్. మీరు మినిమం 2 to 3 సెంటెన్సెస్ రాసినా సరిపోతుంది. బిజినెస్ ఎంటైటీ కాన్సెప్ట్ అంటే ఏమి, మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్, గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్, కాస్ట్ కాన్సెప్ట్, అట్లీస్ట్ ఒక 10 కాన్సెప్ట్స్ అన్నా మీరు ఈ 14 ఒక 10 కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకొని ఏదన్నా ఒక కోడ్ రాసుకోండి. ఎగ్జాంపుల్ బిఎంజి ఉంది కదా, ఇప్పుడు బి అంటే బిజినెస్ ఎంటైటీ కాన్సెప్ట్, ఎం అంటే మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్, జి అంటే గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్. ఇట్లా థియరీ క్వశ్చన్స్, ఎందుకంటే మీకు చాలా మంది ప్రాబ్లం చేయని వాళ్ళు, నాన్ కామర్స్ వాళ్ళు ఇట్లా థియరీ క్వశ్చన్స్ నేర్చుకోగలిగితే దట్ సర్టెన్లీ హెల్ప్స్ యూ, అది ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. కాబట్టి మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఈజ్ యూ ప్లీజ్ ఇది లైఫ్లో ఎప్పటికైనా కూడా ఈ ప్రాబ్లం, ఇది గన్ షాట్ క్వశ్చన్, ఇది ఎప్పటికైనా మీకు హెల్ప్ అయ్యే క్వశ్చన్ ఇది. కాబట్టి దీనిలో పైన కూడా మీరు ఒక ఐడియా ఉండండి. ఇక క్లోజింగ్ ఎంట్రీ మీకు జనరల్గా ఇంటర్మీడియట్లో వచ్చిందని నేను దీన్ని చెప్పాను, బట్ మీకు మనకు డిగ్రీ లెవెల్లో అయితే నేను ఎప్పుడు చూడలేదు ఇట్లా ఇవ్వడము.
బట్ ఎనీవే ఇంటర్మీడియట్లో వచ్చింది కాబట్టి మీకు మళ్ళీ ఒకసారి రివైజ్ చేయొచ్చాను ఇది క్లోజింగ్ ఎంట్రీ. ఇక జర్నల్ ఎంట్రీస్ ఎట్లా రాయాలనేది, ఓకేనా. తర్వాత లెడ్జర్ అకౌంట్, అంతకుముందు అక్కడ ఒకటి పర్సనల్ అకౌంట్, ఒకటి కృష్ణ అకౌంట్ అని ఉంది కదా, అట్లాంటిదే ఇది వైష్ణవి అకౌంట్ కూడా. అంటే లాస్ట్లో ఇక్కడ ఎగ్జాంపుల్ 10,000 ఉంది, ఎగ్జాంపుల్ 10,000 రిటర్న్ గూడ్స్ ఏమో రిటర్న్ వచ్చినాయి, ఇంకా 8,000 8,000 అమ్మిన 8,000 మనకు రావాలి. ఇంకొక 3,000 పే చేసింది, టోటల్ 5,000 ఇంకా బాకీ ఉంది. కానీ 4,000 సెటిల్ చేసుకుంది. 4,000 సెటిల్ చేసుకుంది అన్నప్పుడు ఇక్కడ డిస్కౌంట్ కూడా వస్తుందనే విషయం మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 4,000 మనకు వస్తుంది. క్యాష్ అకౌంట్ డెబిట్, డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డెబిట్ టు ఇచ్చేవాళ్ళు వైష్ణవి కాబట్టి 5,000 అని. కాబట్టి ఇక్కడ క్యాష్ వచ్చేది 4,000, డిస్కౌంట్ నష్టం కాబట్టి డెబిట్ 1,000 రూపాయలు టు వైష్ణవి అకౌంట్. ఇది మనము వైష్ణవి అకౌంట్లో లెడ్జర్లో వేయాలా. అంటే వైష్ణవి అకౌంట్ లెడ్జర్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను మీకు, లెడ్జర్ అకౌంట్ అంటే ఎలా ఉంటుందని మీకు ఫార్మాట్ వేసి చూపించాను. ఓకే, సో ఏ టైప్లో అంటే ఐ మీన్ డేటు, పర్టికులర్స్, ఇక్కడ డెబిట్ క్రెడిట్, డేటు పర్టికులర్స్ రూపీస్, ఇక్కడ డేటు పర్టికులర్స్ రూపీస్, డెబిట్ క్రెడిట్. ఇక్కడ వైష్ణవి అకౌంట్. వైష్ణవి అకౌంట్లో ఆ ఎంట్రీ, లాస్ట్ ఎంట్రీ చాలా ఇంపార్టెంట్. ఏమంటే క్యాష్ అకౌంట్, డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్. కాబట్టి వైష్ణవిలో ఏమొస్తుంది, బై క్యాష్, చివరిలో బై క్యాష్ 4,000, బై డిస్కౌంట్ అలౌడ్ 1,000. ఇట్లా వైష్ణవి అకౌంట్లో రాస్తారు. మిగతావన్నీ కూడా వస్తాయి ఆ ఎంట్రీ. జస్ట్ నేను లాస్ట్ ఇదొకటి జస్ట్ మీకు ఎగ్జాంపుల్గా చెప్తూ ఉన్నాను అంతే అది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ఇస్ దేర్ ఎనీవన్ హూ హ్యాస్. ఓకే ఓకే, కొంతమంది జాయిన్ కాలేకపోతున్నారంట, వాళ్ళ కోసం నేను రికార్డింగ్ పెట్టేస్తాను. దెర్ ఇస్ నో నీడ్ టు వరీ. ఇక ఇది చూస్తే మీరు ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ లాస్ అకౌంట్, గ్రాస్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ కనుక్కోమని ఇట్లా ఇచ్చాము. మీకు జనరల్గా ట్రయల్ బ్యాలెన్స్ ఇవ్వచ్చు, ఇట్లా ఇవ్వకుండా. ఓకేనా. సో ఎందుకంటే ఇక్కడ స్టార్టింగ్లో కాబట్టి ఇట్లా ఈ ఐటమ్స్ ఉపయోగించుకొని మీకు ఏం చేయమన్నాను, ట్రేడింగ్ అకౌంటు, P&L అకౌంటు, తర్వాత బ్యాలెన్స్ షీటు చేయమని చెప్పాను. కానీ ఇక్కడ ఏముంది, ఐటమ్స్ ట్రయల్ బ్యాలెన్స్ ఇవ్వకుండా ఇట్లా ఇచ్చారు. జనరల్గా ఫైనల్ అకౌంట్స్ మీకు ఇచ్చిందిరా అంటే మీరు ఇంటర్మీడియట్లో కూడా నువ్వు చూసే ఉంటారు, ట్రయల్ బ్యాలెన్స్ ఇస్తాడు, దాని నుంచి ఈ 3 చేయమంటాడు, ట్రేడింగ్ అకౌంట్, P&L అకౌంట్, బ్యాలెన్స్ షీట్. ఓకే, సో అది. ఇక వెదర్ ద ఫాలోయింగ్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఇది మీకు రాదు, ఫస్ట్ మిడ్కి సంబంధించింది, బిట్స్ టైప్లో ఉండదు కాబట్టి దాన్ని మీరు నెగ్లెక్ట్ చేయొచ్చు. ఓకేనా. ఇక్కడ చూడండి, ఫార్మాట్లు బాగా నేర్చుకోండి. ట్రేడింగ్ అకౌంట్లో ఏమేమి వస్తాయి, డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ ఏమేమి వస్తాయి, అట్లనే P&L అకౌంట్లో ఏ ఐటమ్స్ వస్తాయి, డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్, బ్యాలెన్స్ షీట్లో ఏ ఐటమ్స్ వస్తాయి. ఈ జస్ట్ మీరు ఈ ఐటమ్స్ ఏమేమి వస్తాయి అనేది ఆ ఫార్మాట్ నేర్చుకున్నా కూడాను ఫైనల్ అకౌంట్స్లో మీకు ఏ ఐటమ్ అయితే వస్తుంది అనుకుంటారో, పలానా చోట వస్తుంది అనుకుంటారో దాన్ని డైరెక్ట్గా వేసేసేయండి అంతే. ఎవరు, ఈ నాన్ కామర్స్ వాళ్ళు కూడాను చేయొచ్చు దాన్ని. నాన్ కామర్స్ వాళ్ళు కూడాను ఏమి ఆ ఫార్మాట్స్ ఒక్కటి మీరు బాగా నేర్చుకోగలిగితే ఏ ఐటమ్ ఎక్కడ వస్తుందనే దాన్ని ఈజీగా చేయొచ్చు అది. సో ఆ రకంగా అడ్జస్ట్మెంట్స్, ఇట్లా మీరు ప్రతి అడ్జస్ట్మెంట్ 2 చోట్ల వస్తుందనే విషయం గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ క్లోజింగ్ స్టాక్ ఉంది, క్లోజింగ్ స్టాక్ ఒకటి ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ వస్తుంది, ఇంకోటి బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ వస్తుంది. అట్లా ఇక్కడ మీకు ఏవైతే రికార్డులో ఇచ్చామో ఆ రికార్డులోని అడ్జస్ట్మెంట్స్ చూసుకున్నా మ్యాక్సిమం చాలా వరకు మీరు మినిమం కొంచెం అటెంప్ట్ చేసేకి అవకాశం ఉంటుంది. టాలీ కాకపోయినా ప్రాబ్లము, కనీసం ఐటమ్స్ అన్న ఎక్కడి ఐటమ్ వస్తుందని ఎంటర్ చేయగలుగుతారు అది. ఓకే, ఇక 10 మినిట్స్ మాత్రమే ఉంది. డిప్రిషియేషన్ మీనింగు, ఎందుకు తరుగుదల జరుగుతుందనే కారణాలు తెలుసుకోండి. మీకు ఆల్రెడీ వైవాలో చాలామంది చెప్పారు. ఓకేనా. తర్వాత రీజన్స్ ఏంటి, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ప్రొవైడింగ్ డిప్రిషియేషన్ అది. ఓకే, ఇంకా తర్వాత
మీకు స్ట్రైట్ లైన్ మెథడ్, డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ చూసుకోండి. స్ట్రైట్ లైన్ మెథడ్ తర్వాత డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్, మీకు 2 రకాల ప్రాబ్లం చెప్పాము వీటిలో. ఓకేనా? ఒకటి ఏమంటే, ఒకటి తరుగుదల లెక్కించడం, తరుగుదల ఎంత, యాన్యువల్ డిప్రిసియేషన్ ఎంత కనుక్కోవడం అనేది ఫార్ములా, అది చాలా ఇంపార్టెంట్. తర్వాత పర్సెంటేజ్ ఆఫ్ డిప్రిసియేషన్. సో ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇక్కడ మీకు డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి. తర్వాత ఒక 2 యంత్రాలు అనమాట. ఒక యంత్రం కొంటాము, బాగలేకపోతే దాన్ని అమ్మేస్తాము. ఓకేనా? ఒక యంత్రం కొంటాము, అది బాగలేకపోతే అమ్మేస్తాం. దానివల్ల వచ్చే లాభ నష్టాన్ని ఎట్లా రాస్తాము అని మెషినరీ అకౌంట్ ఒకటి వేస్తాం అనమాట. మెషినరీ అకౌంట్. సో అది. సో మీరు నేర్చుకోవాల్సింది ఇందులో ఏమంటే, ఒకటి మెషినరీ అకౌంట్ వేయడం, రెండోది తరుగుదల లెక్కించడానికి సంబంధించిన ఫార్ములా, తర్వాత తరుగుదల రేట్ ఎంత అనే దానికి సంబంధించిన ఫార్ములా. ఇవి మీరు బాగా డిస్కస్ చేసుకోండి ఫ్రెండ్స్తో. ఓకేనా? సో ఆ రకంగా మీకు ఈ మెథడ్స్ ఏమున్నాయి, 4 మెథడ్స్ ఉన్నాయి ఇక్కడ. స్ట్రైట్ లైన్ మెథడ్స్, డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్, డిప్లీషన్ మెథడ్, యాన్యుటీ మెథడ్. ఓకే. సో మినిమం మీకు ఈ 2 మెథడ్స్ నేర్చుకున్నా మీకు కనీసం ఒకవేళ దీంట్లో ఏదైనా ఒక క్వశ్చన్ వస్తే మీకు అటెంప్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకా డిప్లీషన్ మెథడ్ చాలా ఈజీ. యాన్యుటీ మెథడ్ కొంచెం క్యాల్కులేషన్ అవసరం అవుతుంది. అది ఒక ప్రాబ్లం అట్లా ప్రాక్టీస్ చేసుకుంటే మంచిది. మీరు 1-2 ప్రాబ్లమ్స్ అది రైట్. ఇక తర్వాత కన్సైన్మెంట్ చూడండి. కన్సైన్మెంట్లో అకౌంట్ సేల్స్ అంటే ఏంటి, ప్రొఫార్మా ఇన్వాయిస్ అంటే ఏమి, డెల్ క్రెడిట్ కమిషన్. ఓకే. ఇట్లా కాన్సెప్ట్స్, చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. నార్మల్ లాస్ అంటే ఏమి, అబ్నార్మల్ లాస్ అంటే ఏమి. సో ఇవన్నీ మీరు నేర్చుకోవడం కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నీను. బట్ ఆల్రెడీ మనం చాలా రోజుల నుంచి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఏమి నేర్చుకుంటే మంచిది. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ కన్సైన్మెంట్ అండ్ సేల్. తర్వాత ఇంకొక థియరీ క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ జాయింట్ వెంచర్ అండ్ పార్ట్నర్షిప్. నేను వైవాలో కూడాను బాగా అడిగాను వీటిని, థియరీ క్వశ్చన్స్. సో థియరీ నాన్ కామర్స్ స్టూడెంట్స్ మీకు రూల్స్ సరిగా రావు అని అంటే మాత్రం యూ జస్ట్ థియరీ క్వశ్చన్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. మినిమం దాని మీద 1 to 2 pages రాయడానికి ప్రయత్నించండి. దాని రిలేటెడ్ మ్యాటర్ బాగా కష్టపడి చదువుకొని కాన్సెప్ట్ అర్థం చేసుకొని, ఇంకా కామర్స్ స్టూడెంట్స్ ఆల్ హ్యావ్ టు గో ఫర్ డూయింగ్ అకౌంటింగ్. సో ఒకటి ఏమంటే, నేను నా వైపు నుంచి నా రిక్వెస్ట్ ఏమంటే, ఇక కన్సైన్మెంట్ జాయింట్ వెంచర్స్ సంబంధించి చూడండి. కన్సైన్మెంట్ జాయింట్ వెంచర్స్ సంబంధించి ఈ రెండింటికి సంబంధించి కూడాను, ఏది కన్సైన్మెంట్, జాయింట్ వెంచర్ జస్ట్ లైక్ ట్రేడింగ్ అకౌంట్ లాగా అనుకోండి మీరు. జస్ట్ లైక్ ట్రేడింగ్ అకౌంట్ లాగా అంటే ఏమి, మీరు ఒకవైపు ఏమో ఖర్చులు ఉంటాయి. ఏ అకౌంట్, కన్సైన్మెంట్ అకౌంట్ కానీ లేదంటే జాయింట్ వెంచర్ అకౌంట్ కానీ, ఈ వైపు అంతా ఖర్చులు ఉంటాయి, ఈ వైపు అంతా ఆదాయం ఉంటుంది. ఈ పాయింట్ ఒకటి అర్థం చేసుకొని, ఆదాయం కానీ క్లోజింగ్ స్టాక్ కానీ, జస్ట్ లైక్ మనము ట్రేడింగ్ అకౌంట్లో ఏం చేస్తాము, ఇక్కడ సేల్స్ రాస్తాం కదా, అట్లనే కన్సైన్మెంట్లో అయితే కన్సైనీ అమ్ముతాడు, లేదంటే జాయింట్ వెంచర్లో అయితే కో వెంచరర్ అమ్ముతాడు. అతను ఎంత అమ్మినాడనే వాల్యూ ఇక్కడ రాస్తాం మనం. ఓకేనా? అది జాయింట్ వెంచర్ అయినా కన్సైన్మెంట్ అయినా. తర్వాత జాయింట్ వెంచర్లో కానీ కన్సైన్మెంట్లో కానీ క్లోజింగ్ స్టాక్ కూడా ఇక్కడే వస్తుంది. అంటే మిగిలిపోయిన స్టాక్ అది ఎంత అనేది మనం క్యాల్కులేట్ చేయడానికి సంబంధించి ఆల్రెడీ మీరు కన్సైన్మెంట్లో ఒక ప్రాబ్లం చూస్తే ఒక ఐడియా వస్తుంది, దాన్ని చూస్ చేయాలి క్లోజింగ్ స్టాక్. ఇంకా జాయింట్ వెంచర్లో అయితే డైరెక్ట్గా మీరు ఎంతైతే మిగిలిందో అది రాయొచ్చు. మీరు రికరింగ్ ఎక్స్పెన్సెస్, నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇంకా ఏవైతే మనము ఖర్చులు ఉన్నాయో కన్సైన్మెంట్ కోసం కానీ జాయింట్ వెంచర్ కోసం కానీ,
ఆ ఖర్చులన్నీ ఇక్కడ అంటే ఎవరు ఎగ్జాంపుల్ కన్జైనర్ పెట్టిన ఖర్చులు, ఏ ప్రాబ్లంకి ఆ ప్రాబ్లం నేను చెప్తున్నది, రెండు కలిపేయద్దండి, రెండు లెక్కలు ఒకే దాంట్లో రాయకూడదు. ఏ ప్రాబ్లంకి ఆ ప్రాబ్లం, కన్జైనర్ పెట్టిన ఖర్చులు, కన్జైనీ పెట్టిన ఖర్చులు ఏవైనా కావచ్చు, డెబిట్ సైడే వస్తాయి. అంటే ట్రేడింగ్ అకౌంట్లో పర్చేజెస్ ఎట్లా వస్తుందో, ఓకేనా, కన్జైనర్ పంపిన గూడ్స్ సెంట్ ఆన్ కన్జైన్మెంట్ అన్నమాట, అట్లా వస్తుంది. ఇంకా కన్జైనీ పెట్టిన ఖర్చులు. అదే జాయింట్ వెంచర్కి వస్తే కోవెంచరర్లు ఏమైనా సరుకు తెచ్చారనుకోండి, ఆ సరుకు ఇక్కడే వస్తుంది. వాళ్ళు ఏమన్నా ఈ జాయింట్ వెంచర్ కోసం ఖర్చులు పెట్టినారనుకోండి, అవన్నీ కూడా డెబిట్ సైడే వస్తాయి. సో క్రెడిట్ సైడ్ జాయింట్ వెంచర్లో కానీ కన్జైన్మెంట్లో కానీ మీరు ఏమొస్తాయి, అమ్మిండే వాల్యూ వస్తుంది, ఏమన్నా స్టాక్ మిగిలితే వస్తుంది. దట్స్ ఆల్. ఆ రకంగా మీరు ఈ పాయింట్స్ అర్థం చేసుకొని చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో అంతకు మించి మీకు చెప్పాల్సింది ఏమీ లేదు. ఆల్మోస్ట్ మనం 5 యూనిట్లు నేను ఇక్కడ కవర్ చేశాను. ఇంకా ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.